వారు శక్తితో నింపబడతారు. వాళ్ళకి లోకానికి సంబంధం లేకుండా బ్రతుకుతారు వాళ్ళు. ఎందుకంటే మనం ఎన్నుకోబడిన జనాంగము, వేరుపరచబడిన వారు ఈ లోకం నుండి మనం ఆయన కొరకు మాత్రమే. ఇది దేవుని పిల్లలు, ఇది సంఘము. అలా ఉండి మీరు చూడండి, అలా ఉండి మీరు తయారవ్వండి. ఆ విధంగా దేవుడు మీరు పిలుస్తే కాదు, మీరు వదిలిపెట్టి పోడు క్షణం కూడా అయినా ఒక్క క్షణమైన వదిలిపెట్టి పోడు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కథమవుతుంది? ఎక్కడ ఉంది ఆత్మీయ జీవితం? ఈరోజు వస్తున్నాము మందిరానికి, ప్రభు వాళ్ళు ఇస్తే ప్రభు వాళ్ళు తీసుకొని పోతున్నాం. అసలు ఆ ప్రభు వాళ్ళంటే అర్థం తెలియదు. ప్రభు వాళ్ళ అర్థం తెలియకుండా తీసుకోవద్దు. అది నీకు అనారోగ్యం ఇస్తుంది, నీకు మరణం ఇస్తుంది, నీకు శాపం తెస్తుంది. ఏదో బాప్టిజం తీసుకున్నామని మునిగి తీసుకున్నాం నోరు తెలిసి పెద్ద బంధం పెడతారు. దానికేనా వచ్చేది? దానివల్ల నీకు శాపం తప్ప నీకు ఆశీర్వాదం రాదు. దాని విలువ తెలియకపోతుంది. అందుకే ఈరోజు సంఘం అనేక మంది అనారోగ్యాలు ఉన్నారు, రోగాలతో ఉన్నారు, దరిద్రంతో ఉన్నారు. ప్రభు వల్ల తీసుకుంటే నీకు వణుకు ఉండాలి, భయం కలగాలి. నీలో ఏ చిన్న పాపము, చిన్న తప్పు కూడా ఉండకూడదు. అది మహాపరిశుద్ధమైనది. అందుకే చాలా మంది రోగాలతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు. ఏమో తెలిసిన అయోగ్యము తీసుకుంటున్నారు కాబట్టి. బాప్టిజం తీసుకుంటేనే ఎవరు తీసుకొని ఎక్కడ లేదు. అయోగ్యంగా తీసుకోకూడదు. యోగ్యత లేకుండా తీసుకుంటే బిడ్డ అది శాపం నీకు.